జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ట్రాఫిక్ పెరుగుతుంది, ముందు కార్ తీయండి. ఎందుకు తీస్తారండి? అన్యాయంగా గుద్ది పారేశారు, బాగు చేయించండి, తీసి పారేస్తాం. సరే, మా తప్పే ఉంది, మీ తప్పు లేదు అంటున్నారుగా. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బాగు చేయిస్తాం. కార్ తీయండి. అదెట్టా? ఇక్కడే బాగు చేయించండి, అప్పుడు తీస్తా. ఇక్కడ? ఇక్కడే, ఇక్కడే, ఇప్పుడే. మత్తుండే మాట్లాడుతున్నావా? మీరు తెలివైన వాళ్ళని తెలిసే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కార్ తీసేస్తే బాగు చేయించకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఏయ్, మాట అంటే మాటే. మీ మాటలు మేము నమ్మం. ఇంచు కూడా కారు కదలదు. చేయిస్తేనే మీ అమ్మ తోడు. అదెలా కుదురుతుంది మేడం? మేము అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం అర్థం చేసుకుని కారు పక్కకి తీయండి. కలెక్టర్ గారు చేయిస్తామంటున్నారు కదా. ఇప్పుడు చేయిస్తేనే, లేదంటే మా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమనండి, తీసేస్తా. ఓ, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలా? రండి, కాళ్ళు విరగ్గొడతా. మీ బుద్ధులు అందరూ చూస్తున్నారు, అడ్డు కూడా ఎవరు రారు. ఏమండి? మరి చూడు అక్షర, ఎలా మాట్లాడుతున్నారో. క్షమాపణ అడగాలంట. ఏమైందయ్యా, ఎందుకు ఇలా ఆపారు? ట్రాఫిక్ పోలీసే వస్తున్నారు కదా, చిన్న గీత పడిన దానికి ఆయనే న్యాయం చెప్తారు. పదండి. అయ్యగారు, వాళ్ళేంటి చెప్పేది? వాళ్ళదే తప్పని నేను వెళ్ళి చెప్తాను. ఏమయ్యా, మాట్లాడితే చిన్న గీత అంటున్నారు. ఈ చిన్న గీత పడిన దానికి ఇంత న్యూసెన్స్ చేస్తున్నారా అని ఆ పోలీస్ మనల్ని అంటాడేమో. అవునే, ఇంత చేసి వేస్ట్ అయిపోయేలానే అనిపిస్తోంది నాకు. దీన్ని పెద్ద చేద్దాం. ఏం చేస్తావే? చూడయ్యా. జాను, అయ్యో, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నట్టున్నారు. ఏం చేస్తున్నావే? ఇది మన కారు. మన కాళ్ళు పట్టుకుంటారయ్యా, అదెక్కువ ఇదెక్కువ. కాళ్ళే దీందే ఉందిలే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాను. కాళ్ళు ముఖ్యం. అది ఇప్పుడు మన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు, మనం తలలు ఎగరేస్తాం. మీ అమ్మతోడు. జరగండి బాబు, జరగండి. చూడండి సార్, చిన్నదానికి న్యూసెన్స్ చేస్తూ ఎంత ట్రాఫిక్ క్రియేట్ చేశారో. ఏంటేంటి, ఇది చిన్నదా? ఇంత పెద్దది చిన్నగా కనిపిస్తోందా? సార్, చూసి మీరే న్యాయం చెప్పండి. చిన్నదానికి మేము పట్టించుకుంటామా? ఇంత పెద్ద డ్యామేజ్ని ఎవరైనా వదిలేస్తారా? పొజ్జిముండని ఎంతో ముద్దుగా చూసుకునేవాళ్ళం. ర్యాష్ డ్రైవింగ్ తో గుద్దేసి సొట్ట చేసి మరీ పడేశారు మీ అమ్మ తోడు. మేడం, లేట్ సార్, చిన్న గీత పడింది. అవును సార్, మేం మీ దగ్గరకు వచ్చే టైంలో వీళ్లే చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా లక్షలు పోసుకున్న కార్ని ఇలా చేసుకుంటారా? మరే నువ్వే చేసావు. గట్టిగా మాట్లాడితే మమ్మల్ని చంపడానికే చేసావు అనిపిస్తోంది. అవునయ్యా, ఇదే నిజం. జాగ్రత్తగా మాట్లాడండి. మీరుండండి కలెక్టర్ గారు, మీరు చెప్పండి సార్. మేడం, ఏం జరిగిందో తెలియట్లేదు. చూస్తుంటే మాత్రం ఆటోదే తప్పనిపిస్తుంది. సార్, చెప్పారు కదా, ధర్మం 4 పాదాలపై నిలబడాలి అనుకునేవాళ్ళు ధర్మాత్ములు ఆఫీసర్లు ఇదే చెప్తారు. కలెక్టర్ గారు ధర్మాన్నే పాటిస్తామని ఉత్తర కొడతారుగా. మమ్మల్ని క్షమాపణ అడిగి జనాల ముందు మీ ధర్మం ఏ పాటితో నిరూపించుకోండి. మేడం, ట్రాఫిక్ పెరిగిపోతుంది.
వీరితో చెప్పించండి. సార్, జరిగింది ఇది కాదు. జరిగిన దానికి ఇద్దరిది తప్పు ఉంటుంది కాబట్టి బాగు చేయిస్తామని చెప్పాం. ఇది నేను చేయనప్పుడు, తప్పు నాది కానప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్తాను? చూసారా సార్, కనపడుతున్నా ఎంత మొండిగా వాదిస్తున్నాడో. ఇంకా మాకెంత ఉండాలి? ససే మీరా క్షమాపణలు అడగందే మేమైతే కారు తీయం. మీ అమ్మతోడు. సార్, ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అవుతుంది. ఆ క్షమాపణ ఏదో చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. రెండే 2 నిమిషాల్లో ఎవరిది తప్పో తేలిపోతుంది. 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీదే తప్పు. మా కార్ని డ్యామేజ్ చేసింది మీరే. ఏ మీరే ఎందుకు కాకూడదు? ఎలా అవుతాం? రాయితో మీ కార్ని మీరే డ్యామేజ్ చేసి ఉండొచ్చు కదా. మేమెందుకు చేసుకుంటాం? ఎలా చేసుకుంటాం? ఇదిగో ఇలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.